పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. బట్ ఇండస్ట్రీని వదిలిపెట్టి అక్కడికి రావడానికి ప్రాపర్టీసే కారణం అన్నారు కదా. బట్ చాలా మంది చెప్తుంటారు పిఆర్ వరలక్ష్మి గారి ప్రాపర్టీస్ చెన్నైలో కొన్ని వందల కోట్లు అని. అంత సంపాదించేశారా? లేదు సార్, అదంతా పెద్ద ఫ్యామిలీ నాది. కొంచెం నాకు ఎలా చెప్పదు, ఇది విన్నారు కదా, మా తాతలు మా నాన్నగారు అలాంటి బ్రెయినే. నాకు ఏదైనా ఒక సహాయం చెయ్యాలి ఎవరికైనా సరే చేస్తూ ఉంటాను అనమాట. అట్లా కొనిపోయింది, కొనిపోగొట్టుకున్నా. పర్వాలేదు, భగవంతుడు ఉండటానికి ఇల్లుంది, సంపాదించుకునేదానికి ఏదో ఒక డబ్బు కొంచెం బ్యాంకులో వేసుకున్నాను, అది వస్తుంది, జరిగిపోతుంది. వచ్చేదంతా లావిష్గా ఖర్చు పెడతాను. సినిమాల మీదనో లేదు సీరియల్ మీదనో వస్తే నాకు ఇష్టంగా వచ్చిన వాళ్ళకి ఇవ్వటం చేయటం, అంతేగాని కోట్లు 100 కోట్లు 200 కోట్లు అంతా లేదా ఒట్టి కట్టాదని. గొప్పలు చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు, మీరేం నన్ను డాక్యుమెంట్ అడుగుతారా? ఈ ఇల్లు కోట్లలోనే ఉంది, మీరంటే ఇది డిమాన్స్ట్రేషన్ చేసి అపార్ట్మెంట్ చేశారు కదా. అదే కోట్లు, ప్రాపర్టీస్ అయ్యే కోట్లు. ఇంకా అంతే. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 అమ్మాయిలండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? 2 ఇంజనీర్లు, అల్లుళ్ళు ఇంజనీర్లు. చిన్న అల్లుడు మటుకు ఆయన పని చేయటం ఇష్టం లేక ఆయన బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇండస్ట్రీకి ఎవరిని తీసుకురాలి? ఇద్దరిని. వద్దండి. ఎందుకు అంత మాట అన్నారు? ఇప్పుడు నన్ను గుర్తించినట్టు గుర్తించి అలాగే ఫేడ్ అవుట్ చేశారు చూడండి. అలా వాళ్ళ లైఫ్ అయిపోతే, ఏదో నాకు భగవంతుడు మంచి బుద్ధి ఇచ్చాడు. బుద్ధి అన్నది కూడా భగవంతుడు ఇచ్చిన ఆస్తి అని నన్ను అడిగితే మామూలు కాదండి. మంచి తెలివితేటలు ఉండే వాళ్ళని అందరినీ మెచ్చుకుంటాను, అది భగవంతుడు ఇచ్చినదే. వాళ్ళుగా స్వతహాగా రాదు, లేదు ఫోర్ ఫాదర్ నుంచి రావటం అట్లా కాదండి. అది మనం పెంచుకొని మనం ఇలా ఉండాలి, ఇలా ఇంత జాగ్రత్తగా ఉండాలి అనుకుంటేనే ఉంటాం. నన్ను ఎత్తుకొని ఎన్నో కోట్లు సంపాదించాను, అన్నీ వదిలేశారు కదా. సినిమాలు తీశాను, సినిమాలు తీసేవాళ్ళకి హెల్ప్ చేశాను, అట్లా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎంతో మందిని చదివించాను. అఫ్కోర్స్ అట్లా ఉండిపోయింది. కానీ దాన ధర్మం చేసిన వాళ్ళు ఎప్పటికీ పాడవరు, ఎప్పటికీ అడికంటిపోరు. చెప్పుకోవాల్సిందే, కానీ అదే అటు చేసింది ఇట్లా చేసింది ఇప్పుడు ఇలా ఉంది అని ఏ రోజుకున్నా అది సక్సెస్. భగవంతుడి లిస్టులో మన పేరు ఖాతాలో పడిపోతాం. అంటే మోసపోయారమ్మా కొన్ని ఆస్తులు? మోసపోలేదండి, నేనే చేసింది. ఫ్రీగా ఇచ్చేసేది, కొంతమందికి రాసి ఇచ్చేసేది, మళ్ళీ వచ్చేసి అదే అప్పట్లో బుద్ధులు అట్లా ఉండేదండి. అప్పట్లో అట్లా ఉండేది మనుషులకి. ఏదో నాకైతే ఒక రోజుకి ఏదైనా ఒక దానం ధర్మం చేయకపోతే నిద్ర రాదు. వెళ్ళేటప్పుడు నాకు ఈ ఫ్లాట్ రాసి ప్లీజ్. ఉండేది ఒకటే కదా, ఎప్పుడు ఉండేది ఇది ఒకటే కదా. నన్ను తీసుకెళ్ళి పెట్టుకుంటారా? సరే, ఎంతో కాలం ఉంటాను ఇంకా, అందుకని కాదు. ఇప్పుడంతా మనుషుల మీద గ్యారంటీ పోయింది కదా అయ్యా. మనుషులు చూసే కాలం పోయింది, వాళ్ళకి టైం లేదు పాపం. రాత్రి మిమ్మల్ని అడిగాను, ఎక్కడమ్మా పగలంతా వరకు, రాత్రి అయితే లాస్ట్ ఫ్లైట్ పట్టుకొని రావాల్సింది. ఎందువల్ల ఎవరిని చూసుకోలేని పరిస్థితి, ఎంత ఉన్నా సరిపోవట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.